ఈ వీడియోలో అందరికన్నా డేంజరస్గా ఎలా తయారవ్వాలో, పవర్ఫుల్గా ఎలా మారాలో, చిన్న చిన్న ట్రిక్స్తో ఎదుటి వారిని ఎలా మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి అందరూ నన్ను గుర్తించాలి, అందరిలో నేను ప్రత్యేకంగా కనబడాలి, ఎవ్వరూ చేరని స్థాయికి ఎదగాలి, అందరూ నన్ను గౌరవించాలి, ప్రేమించాలి అని కోరుకుంటారు. అందుకోసమే తమ జీవితాల్లో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. మనల్ని అందరూ గుర్తించాలనే కోరిక బలంగా ఉన్న మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల, తెలుసుకోవాల్సిన చిన్న చిన్న లాజిక్స్ తెలియక, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలియకపోవడం వల్ల సమాజంలో కావాల్సిన గౌరవ మర్యాదలను, పేరును పొందలేకపోతున్నాం. అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నాం. నేను ఈ వీడియోలో చెప్పబోయే లాజిక్స్ కనుక మీరు ఫాలో అయితే మీ చుట్టూ ఉండేవారు మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు గౌరవాన్ని ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం తప్పకుండా మొదలు పెడతారు. ఆ రూల్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడడం మర్చిపోవద్దు. సాధారణంగా జనాలు రెండు రకాల వ్యక్తులతో రెండు రకాలుగా మాట్లాడుతుంటారు. ఐ కాంటాక్ట్ ఇచ్చేవారితో ఒకలా, ఐ కాంటాక్ట్ ఇవ్వని వారితో మరొకలా మాట్లాడుతుంటారు. నమ్మబుద్ధి కావట్లేదు కదా? అయితే ఈసారి మీ పై అధికారితో లేదా మీ ఫ్రెండ్స్తో లేదా రిలేటివ్స్తో ఒక్కసారి ఐ కాంటాక్ట్ ఇస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడండి. అప్పుడు వారు మాట్లాడే విధానాన్ని అబ్జర్వ్ చేయండి. మరొకరితో ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మాట్లాడండి. వారు నీతో మాట్లాడే విధానం, నడుచుకునే విధానం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఇచ్చే ఐ కాంటాక్ట్ అనేది మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తెలియజేస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారిని మరో విషయం గురించి ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఫలితంగా ఎదుటి వారికి మనం చెప్పే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా వారికి మీకు జరిగిన కన్వర్జేషన్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సాధారణంగా లేడీస్ ఎక్కువగా ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడడానికి ఇష్టపడతారు. మగవారు మాత్రం స్త్రీ కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి ఇష్టపడరు. అందువల్ల ఆడవారిని మగవారితో పోలిస్తే గమనించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం అబద్ధాలు చెబుతున్నప్పుడు, ఎదుటి వారిని చూసి సిగ్గుపడుతున్నప్పుడు, షేమ్ఫుల్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, సాడ్గా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంటాం. అది మన బలహీనతను, నర్వస్నెస్ని, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని తెలుసుకోవడానికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడండి. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు మీతో ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ఇష్టపడడు, కొంత ఇబ్బందికి గురవుతాడు. ఎవరైనా తప్పు చేసినప్పుడు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పే సమాధానం సందర్భంలో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం వల్ల ఎదుటివారు మీ బలహీనతలను పసిగట్టి మీ మీద పెత్తనం చెలాయించాలని, అధికారాన్ని చూపించాలని, మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచనలు వారిలో కలుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఐ కాంటాక్ట్ అనేది ఎదుటివారు మీ మాటలకు వాల్యూ ఇవ్వడానికి యూజ్ చేసే మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా చెప్పొచ్చు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి సందర్భాల్లో ఎమోషనల్గా వీక్గా ఉంటారు, ఏ మాటలకు ఎమోషనల్ అవుతారు, ఎలాంటి మాటలకు బాధపడుతుంటారు, ఎలాంటి సందర్భాలలో మీరు మీ కంట్రోల్లో లేకుండా అదుపులేని నిర్ణయాలను తీసుకొని తర్వాత బాధపడుతుంటారు. అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది, కొంచెం తొందరపడ్డాను అని ఫీల్ అయిన సందర్భాలు. ఇలా మొదట మీ బలహీనతల గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన రావాలి. మన ఎమోషన్స్ని బట్టి ఇతరులు మనతో మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. ఎదుటివారు మీతో సంతోషాన్ని కలిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీకు బాధను తెప్పించే మాటలు మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని వారి దారిలోకి తెచ్చుకునే విధంగా ఒక రకమైన కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నప్పుడు, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నప్పుడు, మీ ఎమోషన్స్తో ఎదుటివారు ఆడుకుంటున్నప్పుడు, మీ ఫీలింగ్స్ అయితే దాచుకోలేరు కానీ ఆ పర్సన్ మాటలకు రియాక్ట్ అయ్యే సందర్భాల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎదుటివారి మాటలకు వెంటనే రియాక్ట్ కాకుండా ఉండడం వల్ల మీరు ఎన్నో సమస్యల నుండి బయటపడటమే కాక మీ మనసులో ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయో ఎదుటివారికి తెలిసే అవకాశమే లేదు. ఎదుటివారు పసిగట్టలేకపోతారు.
అలాంటి సందర్భాలలో వారు ఒక రకమైన గందరగోళానికి గురవుతారు. మీ నుండి ఏదైనా పొందాలన్న వారి ఆశలు నిరాశలుగా మారిపోతాయి. అంతేకాకుండా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే సమయం కూడా మీకు దొరుకుతుంది. ఎదుటివారి మాటలకు వెంటనే రియాక్ట్ కావడం అనేది లేదా రెస్పాండ్ అవ్వడం అనేది మీకు మంచి కన్నా చెడే ఎక్కువగా చేస్తుంది. ఎదుటివారు వేసిన చిన్న చిన్న జోక్స్కి వారిని ఇంప్రెస్ చేయాలని, వారి ముందు హైలైట్ కావాలని నవ్వు రాకపోయినా నవ్వడం, వారి ముందు అనవసరమైన విషయాలను అనవసరంగా వారు అడగకముందే చెప్పడం కంట్రోల్ చేసుకోండి. ఎల్లప్పుడూ మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీతో ఎవరైనా ఈ ప్రశ్నకు నాకు వెంటనే సమాధానం కావాలని అడిగినప్పుడు, మిమ్మల్ని వెంటనే ఒక నిర్ణయానికి రావాలని అడుగుతున్నప్పుడు, నాకు ఆలోచించడానికి కొంత సమయం కావాలని వారితో నిర్మోహమాటంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల మీరు ఆపదలో చిక్కుకునే సందర్భాలు తక్కువ అవుతాయి. ఒక నిర్ణయం వల్ల కలిగే మంచి చెడులను బేరీజు వేసుకునే సమయం మీకు లభిస్తుంది. అంతేకాని ఎదుటివారి మాటలకు పొంగిపోయి లేదా కుమిలిపోయి వెంటనే ఒక నిర్ణయానికి రావడం కేవలం మీ బలహీనతను మరియు మూర్ఖత్వాన్ని మాత్రమే సూచిస్తుంది. సాధారణంగా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు లేక చెప్పే సమాధానాలకు తిరిగి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక పవర్ఫుల్గా మాట్లాడలేకపోతుంటాం. ఏ సందర్భాలలో మిమ్మల్ని ఎదుటివారు ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు, మీరు చిన్నబోయేలా ప్రవర్తిస్తుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే మొదట మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ప్రతిసారి ఎలాంటి సందర్భాలలో ఎలాంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడంలో తడబడుతున్నాను, ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు నేను చేసే తప్పేంటని, ఎదుటివారి ముందు ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎలా ప్రవర్తిస్తున్నాను అని మిమ్మల్ని మీరు జెన్యూన్గా ప్రశ్నించుకోండి. ఆ తర్వాత మీ వీక్నెస్లన్నింటినీ ఒక పేపర్లో రాసుకోండి. ఖాళీగా ఉండే సమయాల్లో ఏ మాటకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో, మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలో ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినట్టుగానే ఎదుటివారితో మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ స్టార్ట్ చేయండి. ఇలా నిరంతరం చేయడం వల్ల మీకు కొత్త నడవడిక అనేది అలవాటు అవుతుంది. ఎదుటివారితో పవర్ఫుల్గా మరియు ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు మొదట మీరు అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం కానీ, ఒక విషయం గురించి నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం కానీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల 10 మంది ముందు మీ వాల్యూ పోవడమే కాక అందరి ముందు మీ వాల్యూ మీరు తగ్గించుకున్న వారవుతారు. మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు లేదా కొత్త ఫ్రెండ్స్ని కలుస్తున్నప్పుడు అక్కడ సాధారణంగా ఏ విషయం గురించి మాట్లాడబోతారు, వారికి నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అని ముందే ఊహించుకొని ఎదుటి వ్యక్తికి సమాధానం ఏ విధంగా చెప్పాలో ముందే డిసైడ్ అవ్వండి. మీతో మీ పరిధి దాటి సంభాషణ జరుగుతున్నప్పుడు అనవసరంగా రియాక్ట్ కాకుండా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నించండి. అవసరం ఉన్నప్పుడు పవర్ఫుల్ వర్డ్స్ని ఉపయోగిస్తూ మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతారు. ఎందుకంటే మాటలు నేర్చిన వారు ఈ సమాజంలో ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగిలిపోతారు. అందరినీ తమ మాటలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. నేరోగా ఆలోచించడం వల్ల జీవితంలో అనేక ఆపదలు, అవమానాలు ఎదురవుతాయి. నేరో మైండెడ్ పీపుల్స్ ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవుతుంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు తన వాదనే కరెక్ట్ అనుకుంటారు, నేను నమ్మిందే నిజం అనుకుంటారు, నేను చూసిందే వాస్తవం అనుకుంటారు. కానీ ఎదుటివారు ఏ ఉద్దేశంతో ఆ పని చేశారు లేదా ఆ మాటలు మాట్లాడారు అని ఏమాత్రం ఆలోచించకుండా ఎదుటివారిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు చాలా తొందరగా డిసిషన్స్ని మార్చుకుంటూ ఉంటారు. కానీ బ్రాడ్గా ఆలోచించే వారి మైండ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలతో నిండి ఉంటుంది. ఎదుటివారు వారితో మాట్లాడే చిన్న చిన్న మాటలకు ఎమోషనల్ కాకుండా లైట్ తీసుకుంటారు, స్పోర్టివ్గా ఆలోచిస్తారు. వీరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నారో మైండెడ్ పీపుల్స్ ఎప్పుడు కూడా ఎదుటివారికి సలహాలు ఇవ్వడానికి, వారితో వాదించడానికి ఇష్టపడతారు. ఎదుటివారు చెప్పేది ఏమాత్రం వినడానికి ఇష్టపడరు. కానీ బ్రాడ్ మైండెడ్ పీపుల్స్ ఎప్పుడు కూడా ఎదుటివారు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం దాగుంది అని ఆలోచిస్తారు. ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా విని
వాటిలో మంచి దాగుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా వీరి జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి సమాజంలో ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఎదుటివారి మాటలకు వాల్యూ ఇవ్వడం వల్ల, తప్పుని తప్పు అని చెప్పడం వల్ల తన చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళ మాటలకు కూడా ఎక్కువగా విలువనిస్తూ వీరితో స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నిజాయితీపరునికి న్యాయం విషయంలో ఎవ్వరు చుట్టాలు, ఆత్మీయులు, స్నేహితులు కారు. ఈ ఒక్క విషయం వల్లే తమ చుట్టూ ఉండేవారు ఇతడి దగ్గరికి వెళ్తే ఎవరి పక్షాన ఉండకుండా నిజాయితీగా న్యాయం చెబుతాడని నమ్ముతారు. నిజానికి ఒక్క నిజాయితీగా ఉండే గుణం చాలు మిమ్మల్ని అందరి నుండి వేరు చేయడానికి, సమాజంలో నీకు గొప్ప మర్యాదను తీసుకురావడానికి. నిజాయితీగా ఉండేవాడికి నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు అంతా మంచి జరుగుతుందనే ధైర్యం ఎక్కువ. ఇలాంటి వారు కేవలం తప్పు చేసిన సందర్భాల్లో తప్ప ఇంకెప్పుడు ఎవరి ముందు తల వంచడానికి ఇష్టపడరు. ఇలాంటి యూనిక్ పర్సనాలిటీని తమ చుట్టూ ఉండేవారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దొంగగా బ్రతికే వారి కన్నా దొరలా బ్రతికే వారికే ఎక్కువగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒకరి పక్షాన ఉన్నప్పుడు మరో పక్షం వారు మనల్ని శత్రువులా భావిస్తారు. ఒక్కోసారి మనలో మనకే మనస్పర్ధలు ఏర్పడి మన అనుకున్న వారు కూడా మనకు శత్రువులుగా మారిపోతారు.